విశాఖ నగరంలోని కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ఎట్టకేలకు ప్రజలకి సందర్శన కోసం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్లో ఇది రెండోది. ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలోని 40 అడుగుల పొడవుతో ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఒకటే ఉంది. ఇప్పుడు ఇది రెండోది, కానీ ఇప్పుడు దానికి మించి పొడవు అంటే 50 మీటర్ల పొడవుతో ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఇక్కడ కైలాసగిరిపై ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ లైట్లు కూడా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. త్రివర్ణ రంగులతో మిరుమిట్లు మెరిసే మెరుపులతో చాలా అందంగా కనిపిస్తుంది. VMRDA RJ అడ్వెంచర్స్ సంయుక్తంగా 7 కోట్ల రూపాయలతోటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. 7 కోట్ల రూపాయలతో కేవలం ఈ ఒక్క గ్లాస్ బ్రిడ్జ్ మాత్రం నిర్మించడం. ఎందుకంటే దీనికి నిర్మించిన దగ్గర నుంచి కూడా చాలా వ్యయ ప్రయాసాలు ఈ నిర్వాహకులు ఓర్చే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే దాదాపుగా సీ లెవెల్ నుంచి 1000 అడుగులు పైన దీన్ని నిర్మించడం అంటే ఆషామాషీ కాదు. ఫుల్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకునే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని ప్రారంభించడం కోసం అనేక రకాలుగా దీన్ని టెస్ట్ చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది. హుదూద్ లాంటి తుఫాను 250 మీటర్ల వేగంతో గాలులు వీచినా సరే ఈ బ్రిడ్జ్ తట్టుకోగలదు. దీని నిర్మాణం ఆ విధంగా చేయడం జరిగింది. ఒకేసారి 100 మంది దీని మీద ఎక్కి సందర్శించవచ్చు, కానీ సెక్యూరిటీ మెజర్స్ కారణంగా కేవలం 40 మందినే అట్ ఏ టైం ఎక్కిస్తున్నారు. ఒక్కొక్కరికి 15 నిమిషాల సమయం ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మరొక బ్యాచ్ అలా పంపించడం జరుగుతుంది. అదే దీనికి టికెట్ ధర కూడా నిర్ణయించడం జరిగింది. సింగిల్ పర్సన్స్కి 250 రూపాయల నుంచి వివిధ ప్యాకేజెస్ ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ప్యాకేజ్ ఉంది, గ్రూప్గా వచ్చిన వాళ్ళకి కూడా ఒక ప్యాకేజ్ ఉంది. రకరకాలుగా దీని ప్యాకేజీలు నిర్ణయించి దీని సందర్శన కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ గాజు బ్రిడ్జ్ని దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి చూడొచ్చు, మనం ప్రతి ఒక మీటర్కి దాదాపుగా 500 కేజీలు బరువు మోసేంత కెపాసిటీతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రతి స్టెప్ కూడా ఒక్కొక్క మీటర్, ఒక్కొక్క మీటరు కూడా 500 కేజీలు బరువు మోసే కెపాసిటీ ఉన్నటువంటి మందం కలిగిన గ్లాస్ ఇది. అంటే 40 mm మందంతో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రిడ్జిపై ఒకేసారి 100 మంది పూర్తిగా కూడా దీన్ని ఎక్కొచ్చు. అయితే సెక్యూరిటీ రీజన్స్ వైజ్గా దీన్ని చూసి కేవలం ఎట్ ఏ టైం 40 మందిని మాత్రమే ఇక్కడికి అలౌ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్ కూడా చాలా పటిష్టంగా తీసుకున్నారు. ఎందుకంటే భూమి నుంచి అంటే సముద్రం సీ లెవెల్ నుంచి దాదాపుగా 1000 అడుగుల ఎత్తులో ఉంది ఈ బ్రిడ్జ్. కనుక ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఈ గ్లాస్పై నడిచి ఈ యొక్క ఒక పక్క సముద్రం, మరోవైపు కొండలు, మరోవైపు బీచ్ రోడ్డు, నిజంగా ఈ ఫీలింగ్ అనుభవించాలంటే స్వయంగా ఇక్కడికి వచ్చి చూస్తేనే ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క ఫీలింగ్ని అనుభవించగలరు. అది మరోవైపు ఈ బ్రిడ్జ్ 50 మీటర్ల పొడవులో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్లాస్ కూడా చాలా థిక్నెస్ 40 అడుగుల మందంతో ఉంటుంది. మనం చూస్తున్నాం కదా ఈ యొక్క బ్రిడ్జ్ పై నుంచి బీచ్ రోడ్ వ్యూ ఎంత అందంగా కనబడుతుంది. ఇది మొత్తం అంతా కూడా విశాఖ నగరం కైలాసగిరి నుంచి భీమిలి వరకు వెళ్ళేటువంటి బీచ్ రోడ్డు. ఓ పక్క చక్కటి సముద్రం, ఆహ్లాదమైన వాతావరణం, మరోవైపు పచ్చటి కొండలు, విద్యుత్ కాంతులతో మిరుమిట్లు మెరిసే ఈ యొక్క రోడ్డు అన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ యొక్క ఇప్పుడు ఇది ప్రారంభం అయిన తర్వాత అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు ఇక్కడికి రావడం జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా ఎన్నాళ్ళు ఎదురు చూసే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మొత్తానికి ఇక్కడ దీన్ని ప్రారంభించడంతో మొత్తం అంతా పెద్ద ఎత్తున సందర్శకులకు వస్తున్నారు. ఇది గత ప్రభుత్వ హయాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దీన్ని ఇక్కడ నిర్మించడం స్టార్ట్ చేశారు. మొత్తానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఇది అందుబాటులోకి రావడం జరిగింది. Actually, this is a proudful and emotional moment for me and my entire team. Because this glass bridge, this dream we were carrying for last 2 years, and now it's proudly standing in Kailasagiri as India's longest cantilever glass bridge. People are coming to see it. They are very happy. Everybody is appreciating. So now, actually, our last year
2-year efforts become worth. It's a long dream for us to make this glass bridge, and from the designing stage until the completion, we have taken a lot of efforts. And honestly speaking, all the government authorities, VMRDA, and the media's political people, everybody supported us to make this dream to fulfill into a successful situation. Our first project was in Kerala, in Vagaman, which was 38-meter length cantilever glass bridge. And now this is our second project. This become 55-meter length. This is going to be the India's longest cantilever glass bridge. And we made this bridge with all international safety standards. The glasses are imported from Germany, which is having 40 mm thickness. It's a 3-layer glass with lamination and tempered. It can carry almost 500 kg per meter square. వైజాగ్ ఇది ఒక మనహారం లాంటిది. చాలా చక్కగా ఉంది. వ్యూ పాయింట్ అది చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నది. సముద్రం పక్కనే కైలాసగిరి, ఈ డప్లర్ రెడార్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి. మనసుకు చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుందండి. ఎక్కడో చైనా, జపాన్లో ఇలాంటివి ఉంటాయని అనుకునే వాళ్ళం. ఇప్పుడు రియల్గా చూసాము. ఫ్యామిలీ, చిన్నపిల్లలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వ్యూ అవన్నీ చూసి. చాలా బాగుంది. We had a very beautiful experience like in this glass bridge. So actually I'm from Hyderabad. So I came here to visit Vizag, especially Kailashgiri. So in Instagram I used to watch a lot of videos like glass bridge and all. I was waiting to get a chance to visit this particular place. Finally I visited the place. I really appreciate the support staff in which they supported us to visit this particular bridge. It was a very beautiful experience. Chala manchi experience. Nenu andarki suggest chesta ila visit cheyamani. So I'm happy. I was very much excited. Nenu chala excited ayya ee glass bridge visit cheddamani. But thank you so much. Chala manchi experience. Andaru visit avvali. చాలా బాగుంది. ఎక్కడికో వచ్చిన ఫీలింగ్ ఉంది మాకు. ఇక వైజాగ్ కాదు, ఎక్కడికో వేరే కంట్రీకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది మాకు. మేమందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. చూడడానికి బాగుంది, బాగా అనిపిస్తుంది. కొంచెం భయం అనిపిస్తుంది, థ్రిల్లింగ్ అనిపిస్తుంది అండి. So my name is Dipali and I'm coming from Kolkata. This is first time I'm visiting Vizag and this place is so beautiful. Okay, so it's windy. I like the vibe. Okay, the nature is beautiful and the view from there, it's like ethereal. So I really love the place. Thank you.